మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో జరిగిన మా ఎన్నికల్లో చివరకు సహజ నటి జయసుధపై నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఈ విజయం ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని దశాబ్దాలుగా ఏలుతున్న వారికి పెద్ద చెంపపెట్టు లాంటిదని అప్పట్లోనే జోరుగా చర్చలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయసుధ రాజేంద్ర ప్రసాద్ వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై మరొకరు ఎన్నడూ లేనంత స్థాయిలో రచ్చకెక్కారు. మీడియా కూడా ఈ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యం ఇవ్వడంతో రెండు వర్గాల వారు మైకుల ముందు రెచ్చిపోయారు. ఎన్నికలై చాలా రోజులైనా ఆ మాటల వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. సినిమా నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని ఆరోపిస్తున్న హేమ ఇప్పుడు ఆ వివాదానికి ఇంకా పులి స్టాప్ పడలేదని చెబుతోంది. శివాజీ రాజాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెబుతున్న హేమ ఈ విషయాన్ని దర్శకరత్న దాసనారాయణరావు దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పింది. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకు తాను తన పోరాటం ఆపనని హేమ అంటోంది. అవసరమైతే ఈ విషయంపై తాను మెగాస్టార్ చిరంజీవి కూడా కలుస్తానని, పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చుని మరీ న్యాయ పోరాటం చేస్తానని చెబుతోంది. మా ఎన్నికలప్పుడు టాలీవుడ్ లో వాతావరణం యుద్ధరంగాన్ని తలపించింది. ఇప్పుడు కూడా ఆమె ఆ వివాదాన్ని ఇంకా కంటిన్యూ చేసేలా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు. మంచి మానవత్వం, జాలి, దయ